హైడ్రా బూచి ఇరిగేషన్ లూటీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లకు డిమాండ్, ప్లాట్ విస్తీర్ణాన్ని బట్టి రేటు తప్పు లేకున్నా వసూళ్లు, హైడ్రా వస్తున్న బెదిరింపులు, దళారుల సాయంతో దందా. ఈ హైడ్రా వచ్చాక పెద్ద దందాలే స్టార్ట్ అయినాయి. మీకు ఆడ రాకుండా చేస్తాం, మీకు ఆ కాగితం ఇస్తాం, ఈ కాగితం ఇస్తాం, మిమ్మల్ని అడ్డుకుంటాం, మాకు ఇన్ని ఇస్తేనే ఇట్లా అవుతుంది అని చెప్పి చాలామంది దందాలు చేశారు. అది మన రంగనాథన్ కూడా తెలుసు, వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఆయన కూడా ఒకరు డబ్బులు ఇవ్వకండి అది అని. ఎందుకంటే భయపడుతున్నారు జనాలు, ఓరు నాయన ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు, మేము కొన్నప్పుడు అన్ని ఆధారాలతో కొన్నాం, పక్క ఆధారాలతో కొన్నాం, ఇయ్యాల కాదు నిన్న కాదు కొన్ని దశాబ్దాల కాలంగా ఉంటున్నామని చెప్పిన బుల్డోజర్ పెట్టి మొత్తం దాన్ని నాశనం చేసుకుని పోయింది. ఆ భయానికి మళ్ళీ ఏడవస్తున్న భయానికి ఇట్లా అమాయక ప్రజలు ఎవరినో దళారు నమ్మి డబ్బులు పెట్టి మళ్ళీ మోసపోతున్నారు. ఎవరంటే హైడ్రా అంటే భయపడుతున్నారు, హైడ్రానే భయపడే పరిస్థితి తీసుకొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ రకంగా ఇరిగేషన్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ రకంగా డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి ఒక వార్త. లక్షల టన్నుల బియ్యానికి లాస్ 150 కోట్లు, ఎగుమతితో చేతులు కాల్చుకుంటున్న సర్కార్, 8 లక్షల టన్నులకు ఒప్పందం, ఎఫ్సిఏ చెల్లించేది కిలోకు 40, ఫిలిప్పీన్స్ ఇస్తున్నది 36 మాత్రమే, నూకలు రవాణా ఖర్చులు కలిపి రూపాయలు 10 వరకు సర్కారే భరించాలి, అంటే ఎగుమతి ధర 26 మాత్రమే, అంటే కిలోకు 14 వరకు నష్టం, అయినా ఎగుమతి ఎవరి కోసం? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిలిప్పీన్స్ దేశానికి ఈ బియ్యం పంపించే మన కాకినాడ రేవు నుంచి పంపించే ప్రయత్నం చేసి దాన్ని ప్రారంభించవచ్చు. మొన్న ఆల్మోస్ట్ 8 లక్షల టన్నులకు ఒప్పందం చేసుకున్నారు. ఆ దేశంతో 8 లక్షల టన్నులు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందానికి ఎవరన్నా వ్యాపారం చేస్తే ఏం చేస్తాం మనం? రూపాయలు లాభాన్ని అమ్ముకుంటాం కదా. ఇక్కడ బియ్యాన్ని అక్కడ పంపిస్తున్నప్పుడు ఒకళ్ళు లాస్ కాదు చూడడు కదా. మరి లాస్ దాదాపు 150 కోట్ల వరకు లాస్ చేసుకొని మరి మన బియ్యాన్ని ఆ ఫిలిప్పీన్స్ దేశాన్ని పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మరి అక్కడ ఉన్నారా, ఎవరి కోసం పంపిస్తున్నారు అనేది ఒక అనుమానంగా ఉందని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక వార్తకి ఇచ్చారు. నిజంగా ఆలోచించాలి. అంటే ఎందుకు ఇంత లాస్? కిలో పైన 14 రూపాయలు నష్టం, ₹1 కాదు ₹2, 14 రూపాయల కిలో పైన లాస్ పెట్టుకొని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మరి అక్కడ ఎవరు ఉన్నారా? నిజంగానే లాస్ వస్తుందా? ఎవడనంత రూపాయి లాభం, ఇంత చిన్న వ్యాపారాన్ని ఏడ చేసిన వ్యాపారం చేసినా పడ్డకి ఎంత లాస్కి వచ్చినప్పుడు కనీసం గిట్టుబాటు ధరకే నమ్ముకుంటారు. లాస్ కాకుండా లాస్ మిగిలితే ఏమన్నా అవి పడ్డ రేటుకి ఇచ్చేసుకుంటారు. కానీ తక్కువ కూడా అమ్ముకోడు. మనం ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందో కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. మరి దానిపై కూడా ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం, కూడా ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. నిజంగానే మరి ఈ వార్తలో నిజమే ఉందా, ఇది కూడా మరి అబద్ధమా అనేది ఒకదాన్ని చూపించాలి. ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాలి. ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దానిపైన కూడా వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక పైసా 150 కోట్లు ఇది ప్రజల సొమ్ము కాబట్టి దానిపై వివరణ ఇవ్వాలి. మరో వార్తలకు వస్తే వాట్సాప్ గ్రూపుల్లోకి పోలీసులు అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిరు. గ్రామాల నుంచి నగరాల్లోని వార్డుల దాకా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. ప్రభుత్వం ఆదేశం, రంగంలోకి ఇంటెలిజెన్స్. అందుకు ఇలా 2 రకాలు ఉన్నాయి. అంటే ఆ గ్రూప్లో జరిగే వివరాలన్నీ ఏం జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం ఒకటి ఉంటే, అవతలోడు ఏం మాట్లాడకుండా తెలిసే ప్రయత్నం ఉంది. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఒక ఊర్లో అన్నప్పుడు ఊరు గ్రూప్ ఉంటుంది, పార్టీ గ్రూప్ ఉంటుంది, ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. మరి ఇప్పుడు ఏ గ్రూప్లో ఊరు గ్రూప్ అంటే ఆ ఊరు గ్రూప్లో ఏమైనా వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, పార్టీల మధ్య విభేదాలు జరుగుతున్నప్పుడు ఆ విషయాలన్నీ ఆ పోలీసు దృష్టి పోతే మంచిదే అందుకు. ఎందుకంటే ఏదైనా గొడవ జరగకుండా ముందుగా అలర్ట్ చేసుకోవచ్చు. కానీ దీని వెనుక కూడా ఇంకో కుట్ర ఉందన్న అనుమానం కూడా ఉంది. ఏంటిదంటే ఒక గ్రూప్లో జరిగే విషయంలో పార్టీల మధ్య ఏదన్నా చిన్నపాటి చిట్చాట్ జరిగినప్పుడు వాడు ఎవరు చేసిండు, పలానా పర్సన్ ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడిండు అని చెప్పేసి వాడిని టార్గెట్ చేసే కుట్ర కూడా ఉండే అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రియల్గా ఊళ్ళలో జరిగేదంటే చిన్నపాటిగా జరుగుతూ ఉంటుంది ఇష్యూ. వాళ్ళు పెట్టినప్పుడు ఇది కాదని ఇదను ఒక కౌంటర్ ఇవ్వడం ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎవరైతే కౌంటర్ ఇచ్చిండో, ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడిండో, ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టిండో వాడిని టార్గెట్ చేసే ప్రయత్నం కూడా ఉంది అన్న ఒక అనుమానం అయితే వినిపిస్తుంది. మరి అది ఏ రకంగా అనేది చూడాలి. మరి పోలీసులు నిజంగానే ఆ గ్రూప్లో ఉంటే మంచిదే, చెప్పాం కదా. ఎందుకంటే ఏదైనా చిన్నపాటి గొడవలు జరిగినప్పుడు తిరగడం కోసం అంటే దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించుకుంటే మంచిదే. కానీ అది ఎంతవరకు ఉపయోగించుకుంటారు, దాన్ని ఎంతవరకు చెడుగా ఉపయోగించుకుంటారు అనేది కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. రాజధానికి అభివృద్ధి హారమే. 30,000 కోట్లతో హైదరాబాద్ ప్రగతికి ప్రణాళిక, 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్ల విస్తరణ, కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ, మే నెలలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు. సో అంటే ఈ రాజధాని అభివృద్ధి హారమే. హారం అంటే నగ. ఇది మరి ఇది హారమైద్దా సంహారమైద్దా అనేది చూడాలి. మరిగా
ఆ అనుమానాలు అయితే ఉన్నాయి చాలామందికి. ఈ హారం పేరుతో ఎంతవరకు సంహారం చేస్తుర్రు, ఎంతవరకు ఈ తీసుకుంటారు అనేది కూడా తెలవాలి. అందుకు అది అభివృద్ధి చేయడం మంచిదే, దాన్ని ఎంతవరకు చేస్తారని కూడా చూడాలి. 30,000 కోట్లతోని ప్రణాళికలు ఏర్పాటు చేసిరంట. దానికి సంబంధించి ఇప్పుడు ఇది ఏప్రిల్ కాబట్టి నెక్స్ట్ మంత్లోనే ఈ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పేసి మెయిన్ బ్యానర్ తీసుకున్నారు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి నియమించినట్టు దానికి సంబంధించి ఒక వార్త. ఏఐ ఫేక్ కంటెంట్తో పెనుముప్పు, మనం ఇలా చెప్పుకున్నాం కదా, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏఐ పైన రివ్యూ జరిపిండు. దానికి సంబంధించి ప్రధాన వార్తలు. ఆర్కే గారి పలుకులు వాళ్ళు మెయిన్ బ్యానర్గా పెట్టుకురు. కంచె దాటిన వ్యాఖ్యలు అని చెప్పేసి ఆయన ఏది రాధాకృష్ణ గారు ఏదైతున్నారో ఆయన సంబంధించిన ఆ పలుకుల్ని మెయిన్ బ్యానర్గా తీసుకురు. సేమ్ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీర్ అఖ్తర్ను ఖరారు చేసిన ముఖ్యమంత్రి నేతృత్వంలో కమిటీ. ఇద్దరి పేర్లు గవర్నర్ పంపిన ప్రభుత్వం. కంచె గచ్చిబౌలి నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం సీరియస్, విచారణకు ఆదేశించేలా ప్రభుత్వం తరపున హైకోర్టుకు విజ్ఞప్తి చేయండి, సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయండి, ఆధునిక ఫోరెనిక్స్ టూల్స్ని సమకూర్చుకోండి. కంచె గచ్చిబౌలి వివాదంపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు సృష్టించారు. ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి పోస్టులపై చర్చ. సెలబ్రిటీలు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా టాండాన్ ట్వీట్లపై పోలీసుల ఆరా. అదే మనం అనుకున్నాం కదా, ఇలాగా ఫేక్ ఉన్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఆ ఫేక్ సృష్టించని చెప్పి ఫేక్ సంబంధించి ఏఐకి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసి చెప్పేసి ఈ పోలీసులు వాళ్ళకు సీఎంకు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి రాశారు. మరి ఇదే పోలీసులు నిజంగానే వీళ్ళు పెట్టి కొన్ని అబద్ధం ఉన్నాయనుకుందాం, నిజంగానే మరి అక్కడ జింకలు ఉన్నాయి, నిజంగానే అక్కడ నెమ్మళ్ళు ఉన్నాయి, నిజంగానే అక్కడ విధ్వంసం జరిగింది, అడవి నాశనం అయింది, అవి ఇబ్బందులు పడ్డాయి, అవి రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీద ఉరికినవి కూడా నిజమే కానీ ఈ రిపోర్ట్ కూడా ఇస్తే బాగుండేది. మరి అదే రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే తెలియదు కదా ఆయన ఉండే బిజీలో హడావిడిలో అక్కడికి దిగే ప్రయత్నాల్లో ఆయన ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం ఇది కూడా రిపోర్ట్ ఇవ్వాలి. సార్ ఇది నిజంగానే జగదీష్ రెడ్డి కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, పలానా సెలబ్రిటీలు కావచ్చు ఫేక్ పెట్టిరు, వాళ్ళు ఒరిజినల్గా ఈ జింక బదులు ఈ జింక ఫోటో పెట్టరు, ఈ నెమల బదులు ఈ నెమలు పెట్టిర్రు, ఈ ఇట్లా అరుస్తుంటే ఇది ఇట్లా అరుస్తుందని చెప్పిర్రు, ఈ హెచ్సి భూములకి వెళ్ళి ఉరుకుతుంటే వీళ్ళేమో ఆన్నే ఉన్న ఫోటో పెట్టిరు, అది ఫేక్, నిజంగానే ఇది నిజమని చెప్తే ఇంకా బాగుండేదేమో. అప్పుడు నిజంగానే అధికారుల పనితీరు ఇంకా హ్యాట్సాప్ చెప్పేది, అది కూడా ఇంకా బాగుండేది. అమెరికాలో టారిఫ్ల కల్లోలం, తిప్పికొడుతున్న ట్రంప్ సుంకాల నిర్ణయం. ఇతర దేశాల దిగుమతులపై అడ్డగోలు సుంకాల ఎఫెక్ట్. నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో అమెరికన్లు. ఉన్నవి లేనివి ఇప్పుడే కొనేందుకు ప్రయత్నాలు. స్టోర్ల ముందు బార్లు, సూపర్ మార్కెట్లో సరుకులు ఖాళీ. వస్త్రాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దాకా ఇదే పరిస్థితి. ధరలు పెంచిన వ్యాపారులు, పాత స్టాక్కు కొత్త రేట్లు. ధరల భయంతో అవసరం లేనివి తాతకు మించి కొన్నవి కొంటూ అప్పుల పాలవుతున్న అమెరికన్లు. అమెరికాలోని భారతీయులపైన ధరాఘాతం ప్రభావం. విద్యార్థులపై ఖర్చుల వాత, ఉద్యోగుల పొదుపులో కోత. అట్లుంటుంది మరి. ట్రంప్ సుంకాలను పెంచుతామని చెప్పి నిర్ణయం తీసుకుంటే అమెరికా అంతా అల్లకొల్లోలం అవుతుంది. ముందుగా పైసలు లేకపోయినా సరే ఇవన్నీ ధరలు పెడతాయి, ఎట్లా మనకు అవసరం అని చెప్పేసి ముందుగానే కొనిపెట్టుకుంటారు. దాపెట్టిన పైసలు తీసుకొచ్చి స్టాక్ కొనిపెట్టుకుంటారు. అంటే ఆ ట్రంప్ నిర్ణయాలన్నీ విచిత్రంగా ఉంటాయి, అది మనకు తెలిసిన ముచ్చటే. ఆధునిక రామసేతు ఇంజనీరింగ్ అద్భుతం. పంబాన్ రైల్ బ్రిడ్జ్ మండపం రామేశ్వరం మధ్య సరికొత్త వారధి. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. 2.07 కిలోమీటర్ల పొడవు, 535 కోట్ల వ్యాయం. తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్గా ఖ్యాతి. శ్రీలంక పర్యటనలో ప్రధాని. చారిత్రాత్మక రక్షణ ఒప్పందం. మోదీకి మిత్ర విభూషణ్ అవార్డు. సో పంబాన్ దగ్గర రైల్ బ్రిడ్జ్ని కొత్తగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఈరోజు మన మోడీ గారు ప్రారంభిస్తారు. 535 కోట్లతోని 2 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిని ఈరోజు మోడీ గారు ప్రారంభించి దేశానికి అంకితం ఇవ్వనున్నారు. నమస్తే పై విజిలెన్స్. తెలంగాణ టుడే న్యూస్ పైన గత సర్కార్ హయాంలో సొంత మీడియాకే భారీగా ప్రకటనలు. 348.43 కోట్ల యాడ్స్పై ప్రభుత్వం సీరియస్. ప్రకటనల లోగుట్టు విప్పనున్న విజిలెన్స్. అప్పట్లో సమాచార శాఖకు కేసీఆర్ ప్రాతినిధ్యం. ఈ కేసులో ఆయనను విచారించే అవకాశం. ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏదో రకంగా ఇరికియాలి, కేసులతో విచారణ జరిపించాలి. మామూలుగా ఏ సంస్థ మీ ఇయ్యట్లేరా? మీ దాంట్లో ఎన్ని యాడ్స్ వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎన్ని కోట్ల యాడ్స్ వచ్చినాయి? జనరల్గా యాడ్స్ ఇస్తుంటారు, అటు ఇటు మరి ఎవరు ఇచ్చిరా లేదని చూడాలి.
దానికి ఈయన ఉంటుంది కాబట్టి ఆయన విచారణ చేస్తాం. ఆర్సీఎఫ్తో బాధ, ఇస్తో బాధ.